నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము సంఘజీవులుగా ఎలా మెలుగుతున్నాము, ఈ సంఘం వల్ల అంటే సొసైటీ వల్ల మన జీవితాలు పాజిటివ్ టర్న్ తీసుకుంటున్నాయా, నెగిటివ్ టర్న్ తీసుకుంటున్నాయా? మనం ఒక సంఘజీవులుగా బాధపడుతూ బతుకుతున్నామా, లేదా ఒక సంఘజీవిగా మన జీవితంలో అత్యుత్తమ ప్రమాణాలతో బతకగలుగుతున్నామా? అసలు మన జీవితాలు జీవితాంతం వరకు చారలుగా మిగిలిపోతున్నాయా, లేదా మనము పులిలాగా ఆ చారలతో పులిలాగా బతకగలుగుతున్నామా? అంటే జీవితమంతా చారలతో బతుకుతున్నామా, లేదా ప్రాక్టికల్గా మనము పులిలాగా బతకగలుగుతున్నామా? మన జీవితంలో జరిగే ఘటనలు మనం సృష్టించుకున్నవా, లేదా సమాజంతో ఇన్స్పైర్ అయ్యి సమాజం మన జీవితంతో ఆట ఆడుకుంటుందా? సంఘజీవిగా బతుకుతున్నాము అంటే మనం స్లోలీ ఇండివిజువాలిటీ కోల్పోతున్నామా? అసలు ఇండివిజువాలిటీ అంటే అహంకారపూరితమైన వర్డ్. ఒక సంఘజీవికి ఇండివిజువాలిటీ ఉంటుందా? అసలు ఇండివిజువాలిటీ అంటే ఏమి? తెలుగులో ఇండివిజువాలిటీకి నాకు పదం అంతా సరిగ్గా తెలుస్తలేదు. అంటే ఒక మనిషి సహజతత్వంతో బతకటం, దట్ ఈస్ ఇండివిజువాలిటీ. తన సహజతత్వం, సమాజం యొక్క సహజతత్వం కాదు, తన యొక్క సహజతత్వంతో బతకగలుగుతున్నాడా మనిషి? ఎవరికైనా ఈ టాపిక్ బోర్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. మన ఛానల్ జీవితాలని మార్చాలని, జీవితాలని సరిదిద్దాలని, నా ఒక్క అనుభవము, థాట్ ప్రాసెస్ని మీ ముందు ఉంచడానికే ఈ ఛానల్ స్టార్ట్ చేయబడ్డది. రియల్ ఎస్టేటే కాకుండా మన రియల్ సెల్ఫ్ని వెతికి తీసే ఛానల్ మనది. నేను వివిధ టాపిక్స్పై మాట్లాడగలను. ఒక సోదరుడిగా, ఒక తమ్ముడిగా, ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్రెండ్ ఇన్ నీడ్గా మారగలను. కానీ జీవితానికి ఏ ముఖ్యమైన వీడియోస్ ఉన్నా వాటికి ఆదరణ లభించదు. ఎవడు చూడడు, హైపు చేయడు, కనీసం చూడడు. కాబట్టి నేను ఎప్పుడు కమర్షియల్ యాంగిల్ వీడియోస్ వేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరికి అదే కావాలి. ఏదైనా జీవితంలో సత్యాలను మనం వెలికి తీద్దాం, సమాజంలో ఈ మాట పెడదాము అంటే దానికి ఆదరణ కరువై ఉంటుంది. కాబట్టి చాలామంది డిమాండ్ చేస్తుంటారు, సార్ మీరు దాని మీద చేయండి, దీని మీద చేయండి. చేస్తా. నేను ఇంత టైం స్పెండ్ చేస్తే దానికి ఒక 500, 300 వ్యూస్ వస్తే, నేను చెప్పా కదా, అవుట్ అండ్ అవుట్ నేను కమర్షియల్ పర్సన్ కనుక నేను జీవితానికి సంబంధించిన మంచి మంచి కోణాలను
వెతికి తీసి మాట్లాడి మిమ్మల్ందరినీ మెప్పించి నా ఇండస్ట్రియల్ అనుభవాలను అన్నిటినీ ఒకచోట తెచ్చి మీకు అందించగలను. కానీ దానికి ఆదరణ లేదు. కాబట్టి నేను అప్పుడప్పుడు నెలకు 2-3 వీడియోస్ వేస్తూ ఉంటాను. దీనికి ఆదరణ లభిస్తే తప్పకుండా జీవితానికి సంబంధించిన చాలా విషయాలపై నాకున్న అంటే అవగాహన ప్రకారం నేను వీడియోస్ వేస్తానని మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. చెప్తలేను, ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ కూడా నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఇష్టమైన టాపిక్స్ ట్రెండింగ్ కాదు, యూట్యూబ్లో నడవవు. కాబట్టి నేను ఏది నడుస్తుందో అదే టాపిక్ గురించి మాట్లాడతాను. ఐఎమ్ ఫోర్స్డ్ కదా. ఎందుకంటే గంటలు మాట్లాడి ఎవడు 300-400 వ్యూస్ వస్తే నాకు చిరాకు వస్తుంది. కాబట్టి మీరందరూ ఆదరిస్తాను అంటే నేను తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరెన్నో వేసే ప్రయత్నాలు చేస్తాను. నాకు ఇలాంటి టాపిక్స్ పైనే ఎక్కువ. అయితే మనం ఇవాళ ఈ చారల జీవితాలు మనకెందుకు? ఈ చారల జీవితాలు అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం. అంటే ఒక నక్కకు పులి ఇన్స్పిరేషన్ కావచ్చా? మనం ఇది వింటాం, నక్క పులి వాతలు పెట్టుకుంటే పులి అయిపోదని. కానీ మీరు ఇమాజిన్ చేయండి, ఒక నక్కకు అతి ఆశ కదా పులిలా కనిపిద్దామని చారలు పెట్టుకోవడం. ఫస్ట్ క్వశ్చన్ అది. ఒక నక్కకు తన స్థాయి తెలుసుకొని తాను ధైర్యంగా ఉండాలి. కానీ ఒక నక్క ఏం చేస్తుంది? ధైర్యాన్ని పక్కన పెట్టి పులిలా కనిపించాలి అని చారలు పెట్టుకుంటే నక్క పులి అయిపోదు. ఎందుకంటే నక్కకు ప్రకృతి సిద్ధమైన గుణాలు దేవుడిచ్చుంటాడు కనుక నక్క పులి కాలేదు, పులి నక్క కాలేదు. మనం కేవలం వ్యవహరించగలం, అంటే బహిర్గతం చేయగలం, అంటే బహిరంగంగా మనం ఒక తరహాగా వ్యవహరించగలం. కానీ నాకు నా ప్రకృతి సిద్ధ గుణాలు నాలో చావో. ఇది నిజం. అయితే నా ప్రశ్న ఏమంటే, నేటి ప్రపంచంలో మనము ఈ కృత్రిమ పద్ధతిలో బతకటం, ఈ కృత్రిమ పద్ధతితో మన శేష జీవితం గడపటం నేర్చుకున్నామా? మనం గమనిస్తే మన ప్రకృతి అది సహజ సిద్ధమైన ఒక గిఫ్ట్. నేను ఒకటి చెప్తాను, వినండి. చాలామంది హ్యూమన్ బిహేవియర్ మనం చేంజ్ చేసుకోవాలి, సమాజంలో మెలగాలి అంటే మన గుణం చేంజ్ చేసుకోవాలి అని అంటారు. నేనేమంటా అంటే సమాజంలో ఉన్న గుణ దాన్ని ఏమంటారు, స్టాండర్డ్స్, పరిమాణాల ఏమంటారు, స్టాండర్డ్స్ ఏమంటారు అంటే స్కేల్స్, స్టేజెస్, స్టాండర్డ్స్, బెంచ్ మార్క్స్. ఈ లైఫ్ స్టాండర్డ్స్ సమాజంలో ప్రాక్టికల్గా ఉన్నాయా? నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా, మీరు జస్ట్ గమనించండి. మనం బ్రతకటానికి సమాజం వైపు చూస్తాం, కరెక్టా? అయితే ఈ సమాజంలో బ్రతుకు నేర్చే పరిమాణాలు, స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా? మనం సమాజం వైపు చూస్తే సమాజం మనకు ఆదర్శంగా ఉందా? ఇది నా ప్రాక్టికల్ క్వశ్చన్. మనం చూస్తున్న సమాజం
మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్న సమాజంలో మన జీవితాన్ని మెరుగుపరిచే ఏదైనా గుణం ఉందా? అది లేకుంటే మనం సమాజాన్ని ఎందుకు ఫాలో కావాలి? నేను ప్రాక్టికల్గా మీకు క్వశ్చన్ ఇస్తున్నా. సమాజంలో గుణాత్మక మార్పు లేకపోతే ఆ గుణాలను మనం ఎందుకు అందిపుచ్చుకొని సమాజం ఎలా బతుకుతుందో అలా మనం ఎందుకు బతకాలి? సమాజము అంటే దానికి ఉన్న సహజ గుణము ప్రకృతి కాదు. సమాజము అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, విభిన్న లైఫ్ స్టైల్స్, విభిన్న ఆదాయ మార్గాలు ఉన్న ఒక గ్రూప్. అది ఒక ఇండివిజువల్కి ఆపాదించలేము. సొసైటీ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ డిఫరెంట్ కల్చర్స్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్స్, economic backgrounds, cultural backgrounds, history, family history. So society is not a single entity. Society అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎంటిటీ, ఒక గ్రూప్ ఎంటిటీ. ఆ గ్రూప్ ఎంటిటీ ఒక ఇండివిజువల్ని ఇన్స్పైర్ చేయగలదా? ఇక్కడే ఇండివిజువాలిటీ అనే ఒక చక్కటి పదం వస్తుంది. ఇండివిజువాలిటీ అంటే మనలో ఉన్న సహజ సొంత ప్రకృతి. ఇండివిజువాలిటీని మనం ఇలా వివరించగలం తెలుగులో. అయితే చాలామంది ఏమంటారంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటారు, సహజ సొంత ప్రకృతితో మనం జీవించలేము. సొసైటీలో 90% మంది ఇదే అంటారు, నాకున్న సహజ సొంత ప్రకృతితో నేను ఈ సొసైటీలో బతకలేను. ఎందుకు? సొసైటీ అంటేనే మీలాంటి వాళ్ళు 10 మంది కలిస్తే ఒక సొసైటీ కదా. మరి ఆ సొసైటీలో మీ సహజ సొంత ప్రకృతితో మీరు ఎందుకు బతకలేరు? అంటే సొసైటీలో ఉన్న దాని ఏమంటారు, స్టాండర్డ్స్ ఒప్పుకోవు. పరిమాణాలు, సొసైటీలో ఉన్న కొలమానాలు మన జీవితానికి సరిపడవు. కొలమానం అంటే స్కేల్ అనుకుంటాను నేను కదా. కొలమానము అంటే మెజర్మెంట్ కదా, మెజర్మెంట్ స్కేల్ లాంటిది కొలమానం. కొలమానాలు మన జీవితానికి సరిపడవు. సొసైటీ అంటేనే నీలాంటి వాళ్ళు. సొసైటీ అంటేనే డిఫరెంట్ స్కేల్స్ ఉన్నవాళ్ళు ఒక చోట చేరుతున్నారు, ఒక సొసైటీలో ఉంటున్నారు. ఫ్రెండ్స్, బంధువులు అందరూ బంధువులు చూస్ చేసుకోలేకపోయినా ఫ్రెండ్స్ మాత్రం నీవు చూస్ చేసుకుంటున్నాము. ఇవాళ రేపు బంధువులు కూడా మనమే చూస్ చేసుకుంటున్నాము, వెదర్ టు కంటిన్యూ రిలేషన్షిప్స్ ఆర్ నాట్. అంటే అన్నీ నీ చేతిలో ఉండే చేస్తున్నావు, తెలిసి చేస్తున్నావు. నీవు అమాయకుడు అని అనిపించుకుంటున్నావు కానీ కావు. చేతులారా చేసుకునే జీవిత మార్పులన్నీ దానికి బాధ్యుడివి నీవే. మనము మన గురించి మనం బాధ్యత తీసుకుంటలేదు. మన జీవితాలతో ఏమవుతుంది నేను చెప్తాను, జస్ట్ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. మన బతుకుతున్న విధానాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటలేదు ఫస్ట్. అంటే ఏం చేస్తున్నాం తెలుసా, మన ఇండివిజువాలిటీని మనమే యాక్సెప్ట్ చేసుకుంటలేదు. మన సహజ ప్రకృతిని మనమే ప్రశ్నిస్తున్నాం. అంటే సొసైటీ దాన్ని చెడుగా చూస్తుంది. మన సహజ ప్రకృతి ఒక సొసైటీ చెడుగా చూస్తుంది. నేను ఒకటి చెప్తా, ఇవాళ రేపు లంచం తీసుకోకూడదు తప్పు
అంటే అందరు అవును 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 అంటారు. ఇప్పుడు సొసైటీలో జరిగే తంతేమి లంచగొండితనము అనేది బూతు పదం కాదు, అది కామన్. అంటే సొసైటీలో లంచగొండితనము నార్మల్, అది పాపం కాదు. కొంతమంది ఏమంటారు, లంచం దేవుడు సృష్టించినది మహిమ అంట, ఇట్లా అనేటోళ్ళు కూడా ఉన్నారు. లంచము ఒక మనిషిని ఆదుకోవడానికి దేవుడు సృష్టించిన ఒక విధానం అట. మళ్ళీ సొసైటీ ఇట్లా తయారవుతుంటే మరి పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్కి లంచం అనేది తప్పు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఒక ఆదుకునే ఒక మెథడ్ అట. ఒక లంచగొండి ఒక మాట అన్నాడు ఒకరోజు. లంచగొండి ఏమన్నాడంటే, దేవుడు ఆదుకునే విధానం అట ఇది. ఇంకేం చెప్తాం? ఇలాంటి వాళ్ళు తండ్రులు, తాతలైతే ఇక సొసైటీలో ఇన్స్పిరేషన్ కోసం ఏముంటుంది కదా. ఫస్ట్ మనము మన తత్వాన్ని మనం ప్రశ్నించుకుంటున్నాం. నా జీవితం విధానం బాగుందా, నా ప్రవర్తన బాగుందా, నా కోరికలు సరైనవేనా, నేను నా ఇండివిజువాలిటీ నిలబెట్టుకోవడానికి ఏ అక్రమాలు చేస్తున్నా, ఒక సంఘజీవిగా నేను మంచి మార్కులు వేసుకుంటున్నానా, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి, నిన్ను నీవు ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి? ముందరున్నది ఒక స్టాండర్డ్ బాగుందా? ఫస్ట్ సొసైటీలో స్టాండర్డ్స్ అంతా బాగున్నాయా? వాళ్ళ ముందు మనం తలంచి నిలబడి నెగ్గడానికి అంత బాగుందా సొసైటీ? మన ఇండివిజువాలిటీని తాకట్టు పెట్టి, మన సహజ గుణాలను తాకట్టు పెట్టే అంత బాగుందా ఈ సొసైటీ? సొసైటీ నీ నుంచి ఏం ఆశిస్తలేవు, సొసైటీ ఏం ఆశించదు. నీవు తాపత్రయం చూసి, అంటే నీ తాపత్రయం చూసి సొసైటీ అహంకారం పెంచుకుంటుంది. అంటే నువ్వు ఎప్పుడు సొసైటీ నుంచి, అంటే నేను ఇట్లుంటే బాగుంటుందా సొసైటీలో, నేను అట్లుంటే బాగుంటుందా, నేను ఇట్లా మాట్లాడితే ఏం తప్పు, నేను అట్లా మాట్లాడితే ఏం తప్పు, ఇట్లా మాట్లాడితే పక్కింటోడు ఏమనుకుంటాడు, మా ఇంటోళ్ళు ఏమనుకుంటారు, నేను అన్యాయం అంటుంటే వాళ్ళంతా న్యాయం అంటుంటే నా అన్యాయం నిలబడుతుందా అనే పదం నిలబడుతుందా? వాళ్ళ అన్యాయాన్నే న్యాయం అంటుంటే నేనేం చేయగలను? అంటే సొసైటీతో మనం ఢీకొనడం ఫస్ట్ మిస్టేక్. సొసైటీలో ఉన్న ట్రెండ్ను ఫాలో కావడం ఇంకో మిస్టేక్. మనపై మనం భరోసా కోల్పోవడం థర్డ్ మిస్టేక్. చాలామంది ఎప్పుడు చేంజ్ కావడం చూస్తుంటారు. చేంజ్ ఈజ్ లైఫ్, చేంజ్ కావడమే లైఫ్. ఆ చేంజ్ కావడం స్టార్ట్ అయ్యి లాస్ట్కు మన జేబుల చేంజ్లే మిగులుతాయి. ఒక నోటబుల్ చేంజ్ ఉండదు, మొత్తం చిల్లర అయిపోతుంది లైఫ్, చేంజ్ అయిపోతుంది, చిల్లర లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు మనం సొసైటీకి అనుగుణంగా మారాలి. ప్రతి చోట చారలే, ప్రతి చోట పోలికే, లేని కాంపిటీషన్ని నెత్తి మీద వేసుకొని, లేని సంస్కారాలు నెత్తి మీద వేసుకొని, లేని మొహమాటాలు నెత్తి మీద వేసుకొని, ఎక్కడ మొహమాట పడాలనో అక్కడ మొహమాట పడరు, ఎక్కడ అవసరం లేదో అక్కడనే మొహమాట. మర్యాద కోల్పోవటాలు. ప్రాక్టికల్లీ ఒక మనిషి, ఒక సంఘజీవిగా మర్యాద ఎప్పుడు కోల్పోతాడు అంటే తల్లిదండ్రులను చూసుకోకపోవడం ఆల్రెడీ కామన్ అండి. వాళ్ళకు ఓల్డేజ్ హోమ్లో వేయడం సరైన డిసిషనే. మనం ఇండివిజువల్గా మనం చూసుకోలేము కాబట్టి ఇది ఇన్స్పిరేషనా?
పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలండి. ఆ? ఇంగ్లీష్ రాదు లేకుంటే వాళ్ళకు ఎల్కేజీ యూకేజీలోనే రూ. 1,00,000 ఫీజు కట్టాడు. ఏ టు జెడ్ నేర్పించడానికి రూ. 1,00,000 ప్రతి సంవత్సరం. ఇది కరెక్టా? సమాజంలో జరుగుతున్న తంతు. దీన్ని ఎందుకు వ్యతిరేకించొద్దు? ఒక మనిషి బతుకు స్టార్ట్ అయ్యేది ఎడ్యుకేషన్ నుంచే కదా. అపార్ట్ ఫ్రమ్ తిండి. తిండి తప్ప నెక్స్ట్ ఇన్స్పైర్ చేసి లైఫ్ని ముందర సాగించేది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లే తప్పటడుగులు వేస్తూ అది సొసైటీలో నార్మ్ అని చెప్పుకుంటూ దాన్నే గ్లోరిఫై చేసి మిమ్మల్ని మీరు బలి చేసుకొని బతకటం ఒక పెద్ద పని చేసినట్ట. మీకు ఇన్స్పైర్ చేసే తత్వాలేమి సొసైటీలో? ఆ ఇన్స్పిరేషన్ మన గుణగణాలకు సరిపోతుందా? ఎంతమంది భార్యాభర్తలు ఏకీభవిస్తారు? భార్య ఏకీభవిస్తే భర్త ఏకీభవిస్తాడు, భర్త ఏకీభవిస్తే భార్య ఏకీభవిస్తుంది. ఎందుకంటే ఎవరో ఈ మొహమాటాలకు బలైపోతూ ఉంటారు. నేను ఎదుర్కొన్నా కనుక చెప్తున్నాను. ఒక మనిషిలో మార్పు ఎందుకు వస్తుంది? ఒక మనిషిలో మార్పు ఎందుకు వస్తుంది? నేను ప్రాక్టికలీ లైఫ్లో ఇవన్నీ ఫేస్ చేసిన. మనకేం లేకపోయినా చిన్నప్పటి నుంచి ఘోరమైన స్థితిలో పెరిగిన సమాజానికి దయరాదు. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన. నేను 7వ క్లాస్ వరకు సంవత్సరానికి ఒక జత దీపావళికి. వేరే వాళ్ళు వాడిన పాత బట్టలు ఇవి కూడా వేసుకున్నాను నేను. సంవత్సరానికి ఒక జత చెడ్డీ టీషర్ట్. మిగతా ఏమన్నా ఉన్నాయి అంటే ఎవరైనా అనుకోకుండా తెచ్చుకున్న బట్టలు, వేసుకొని బోరుగొట్టిన బట్టలు, అంటే ఇలాంటివి వేసుకున్నాను 7వ క్లాస్ వరకు. తర్వాత మా స్థాయి కొద్దిగా మంచిగా అయింది. మా సొంత బట్టలు కొనుక్కునే స్థాయికి వచ్చాను, వేసుకున్నాను. అంటే ఇంత దుర్భరమైన జీవితం నేను గడిపాను. నాకు సిగ్గేం లేదు. వాళ్ళు పాపం అనుకొని నాకు బట్టలు ఇచ్చి ఉండొచ్చు, కానీ నాకు అది అవసరం. అప్పుడు అవసరం. ఇప్పుడు కూడా నాకు మొహమాటాలు ఏం లేవు. ఇప్పుడు కూడా ఐ డోంట్ రిగ్రెట్ దట్ డిసిషన్. అరే నేను చిన్నగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ బట్టలు నాట్ ప్రాబ్లం. వాళ్ళు కొత్త బట్టలు సరిపోకనో, వాళ్ళు వాడుకొని బోరు కొట్టిందో నాపై దయతోనో వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు. అప్పుడు అదే నాకు కావాల్సింది. అదే ఇప్పుడు ఇస్తే నేను రిజెక్ట్ చేస్తుండొచ్చు. మా బాబు అన్ని కొత్త బట్టలు వేసుకుంటాడు, కాస్ట్లీ కాకుండా నేను ఇప్పించిన బట్టలు వేసుకుంటాడు. నేను వేసుకున్నా అని మా బాబుకు కూడా ఎవరో ఇచ్చిన పాత బట్టలు ఇవ్వమంటే అది సరికాదు కదా. సొసైటీ చెడ్డదా? కాదు. మరి పాత బట్టలు ఇచ్చింది కదా. అంటే సొసైటీలో చెడు చూసేది ఉంటే ఇలా కూడా చూడవచ్చు. నాకు కొత్త బట్టలు ఇప్పించే స్థాయి ఉన్నా వాళ్ళు పాత బట్టలు ఎందుకు ఇచ్చిండ్రు అని ప్రశ్నించవచ్చు. ప్రశ్నలకే మస్తేయచ్చు. మరి ఇలా బతికిన వాళ్ళపై సొసైటీకి దయ ఉందా?
ఇప్పుడైనా దయ ఉందా? ఇప్పుడైనా చిన్న చూపు చూడడం మానేశారా? ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వా 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 అంటున్నాను. భలే చెప్తారండి మీరు. మొన్న ఒక ఆయన ఎవరో ఇట్లనే కామెంట్లు అడిగిండు, సార్ మీకు అంతా ఇంత జ్ఞానం ఎట్లొచ్చింది అడిగిండు. అడిగితే నేను రోజు ఒక స్పూన్ చవనప్రాశ తింటా అని చెప్పిన. ఏం చెప్తారు? చిన్న వయసులోనే అన్నీ చూస్తాం మనం. నేను అందుకోసం ప్రతి ఒక్క పైసాకు వాల్యూ ఇస్తా, పైసాకే వాల్యూ ఇస్తా, ఇండివిజువాలిటీకి వాల్యూ ఇస్తా. నేను అందుకోసం స్పాన్సర్స్ తీసుకుంటే మన ఇండివిజువాలిటీ ఉండదు అక్కడ. మన ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయాలంటే మన ఓన్ మాట మాట్లాడాలి, ఇప్పుడైనా మాట్లాడాలి. లైఫ్లో మనం 80% ఆఫ్ ది లైఫ్ సొసైటీ దయపై బతికి 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 సొసైటీని చూసి చూసి అసలు ఈ దయ ఎందుకు వచ్చింది? ఇది దయనేనా? ఇది వెటకారమా? ఇది చిన్న చూపా? మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎదిగిపోయాం కానీ చుట్టుముట్టు సమాజం ఎదగలేకపోయింది. చుట్టుముట్టు సమాజం ఎప్పుడు మనల్ని కింద చూస్తూనే ఉన్నది. ఇట్లా కింద మనం పైకి వెళ్ళిపోయినాం, ఎదిగిపోయినాం, కానీ వాళ్ళ చూపు మాత్రం కిందే ఉంది. నా ముఖాన్ని చూస్తున్న చూపు ఇప్పుడు నా కాళ్ళని చూస్తుంది, కానీ వాళ్ళ చూపు కిందనే ఉంది. అంటే వాళ్ళు ఏం ఊహించుకుంటున్నారంటే ఇంకా నేను కిందనే ఉన్నాను. అంటే నేను ఎమోషనల్గా చెప్తలేను, ఇవన్నీ తెలివిగా చెప్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నేను ఇది ఎమోషనల్గా చెప్తలేను. నేను పాత బట్టలు వేసుకున్నా, నేను చాలా ఘోరమైన జీవితాలు గడిపినా, మా అమ్మ దయ వల్లనే నేను ఈ మాత్రం ఉన్నా. దీంట్లో ఏ సంకోచం లేదు. మా అమ్మ దయ వల్ల నేను ఇంకా ఇలా ఉన్నా. నేను ఎన్ని సంపాదించినా ఏం చేసినా మా అమ్మ కృప వల్లనే నేను ఇలా ఉన్నా. నిర్మోహమాటంగా ఆమె కృప లేకపోతే నేను అడక్క తింటుంటా. గ్యారంటీ. అంటే ప్రతి తల్లి యొక్క ధర్మం కదా అది. ధర్మాన్ని మించి చేసింది కనుకనే ఆమె కృప అంటున్నా. లేకపోతే ఆమె ధర్మమే, ఒక మహిళగా ఒక తల్లిగా చేసేది ఆమె ధర్మమే కదా, చాలామంది అనుకుంటారు కదా. ఆమె ధర్మం అది, కన్నది చేయాలి, పెంచాలి. దాంట్లో కొత్త ఏముంది? కన్నాక పెంచొద్దు, తిండి పెట్టొద్దు, తమ డ్యూటీ తాము చేసిండ్రు అనుకోవచ్చు, ఇట్లా తీసి పారేయచ్చు. ఆమె ధర్మం ఆమె చేసింది, పెద్ద కొత్తగా ఏం చేసింది? అందరు చేస్తున్నారు. పంది కూడా పెంచుతుంది పిల్లల్ని, దీంట్లో కొత్త ఏముంది అనొచ్చు. ఇదేమన్నా పెంపకమా అనొచ్చు, నోటికి వచ్చినట్టు అనొచ్చు. కానీ మనం ఆలోచించాలి. సొసైటీ మనని బ్రతికిచ్చింది. నాకు ఇప్పుడే అదే అనిపిస్తుంది. సొసైటీ మనని బ్రతకనిచ్చింది కనుక సొసైటీకి మనం ఎదురు కట్టం ఇవ్వాలి. అందుకోసం ఈ వీడియోస్ చేస్తుంటాం. మనం ఎదురు కట్టం ఇవ్వాలి కదా.
జీవితకాలంలో మనం ఎదురుకట్నం ఇవ్వగలమో లేమో. యూట్యూబ్ ఉంది కనుక మనం ఏదో రకంగా ఎదురుకట్నం ఇచ్చుకుంటున్నాం. అయితే ఈ పాడుపడ్డ సొసైటీ నన్ను బ్రతికిచ్చినప్పుడు ఈ సొసైటీ పాడుపడ్డదా? అంత దరిద్రంగా ఉందా సొసైటీ? అంటే కాలక్రమేణా సొసైటీలో దయా మాయ అటకనెక్తుంది. చారలు మిగిలిపోతున్నాయి. నేను చారా అనే ఒక వర్డ్ చాలా బాగా బేరీజ్ వేసుకొని వాడుతున్నా. చారా అనేది మామూలు వర్డ్ కాదు. ఒక గీతలు కావు, ఒక వాతలు కావు. మనము ఎంచుకున్న ఒక జీవిత విధానం చారలు అనగా మనం చేసుకున్న స్వయంకృతాపరాధం. చారలు అంటే అవి గీతలు కావు, వాతలు కావు. అయితే మనము ఇప్పుడు ఏ స్థాయిలో సొసైటీలో ఉందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోగలమా? మన పాతకాలంలో అంటే మేము చిన్న ఉన్నప్పుడు మనకు ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ ఉండే. సొసైటీలో మనం రెస్ట్రిక్ట్ అయి ఉండే. ఇంటర్నెట్ లేకుండే, దూరదర్శన్ ఉండే. ఎవడు ఎట్లా పెరుగుతున్నాడో, ఏ మెథడ్లో పెరుగుతున్నాడో మనకు తెలియదు. చిన్న చిన్న దాన్ని మనం పెద్ద గ్రేట్ అనుకుంటుంటాం. మన దగ్గర బుక్స్ ఉంటాయి కదా, ఫలానా మనిషి మెట్రికులేషన్ పాస్ అయ్యాడు అని. అంటే ఇప్పుడు మెట్రికులేషన్ పాస్ అయ్యాడు అంటే వా అనుకున్నాడు. ఇప్పుడు ఎంటెక్ చేసినా, ఎంబీఏ చేసినా, ఏం చేసినా అడకదినే స్థాయికి వచ్చేసి. అప్పుడేమో మెట్రికులేషన్ పాస్ అయ్యారు అంటుండే. ఇప్పుడు ఏమంటుండు? తొక్కల ఎంటెక్, సిటీసీ ఎంత, జాబ్ దొరికిందా లేదా, ఇది సొసైటీ అడిగే ఫైనల్ వర్డ్స్. అప్పుడేమో మెట్రికులేషన్ పాస్ అయ్యారు అని. అంటే సొసైటీలో మారుతున్న విధానాలు మనకు అనుగుణంగా ఉన్నాయా? మనం సొసైటీతో పరుగు పెట్టకపోతే మనం వెనకబడ్డట. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సొసైటీతో పరిగెత్తడం మన జీవితంతో మనం ఆడుతున్న చెలగాటం కాదా? సొసైటీతో పరిగెత్తటం మన జీవితంతో ఆడుతున్న చెలగాటం కాదా? ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చెలగాటానికి మనం ఎందుకు సిద్ధపడుతున్నాం? ఇది రెండో క్వశ్చన్. చెలగాటం సరే, ఈ చెలగాటానికి మనం ఒక ఛాలెంజ్గా ఎందుకు తీసుకుంటున్నాం? సాఫీగా బతకటం మన జీవితంతో మనం చేస్తున్న అన్యాయమా? సాఫీగా బతకటం అంటే మనకున్న ప్రకృతి, మనకున్న స్థాయిని బట్టి మనం బతకటం మనం మన లైఫ్తో చేస్తున్న అన్యాయమా? నాలుగో ప్రశ్న, ప్రతి మనిషికి లైఫ్లో ఒక టార్గెట్ అవసరమా? నేను మౌలికమైన ప్రశ్నలు వేస్తున్నాను. చాలామంది ఇట్లాంటి ప్రశ్నలు వేసి సొసైటీని అంతా మభ్యపెట్టారు. ప్రతి మనిషికి ఒక టార్గెట్ ఉండాలి. ఎందుకు ఒడిపోయాడు? సాఫీగా జీవితం గడిచిపోతుంటే ముదనష్టపు టార్గెట్లు ఎందుకు అని నా ప్రశ్న. ఇప్పుడు టార్గెట్ అనేది ఇండివిజువల్ చాయిస్. నాకు ఇష్టం ఉంటే టార్గెట్ పెట్టుకుంటా, లేకపోతే లేదు భయ్. నాకు ₹1,00,000 రెంట్ వస్తుంది, నేను అనవసరంగా టార్గెట్ పెట్టుకొని నేను 50-60 బిల్డింగ్ కట్టాలి, ఒక పెద్ద కాంప్లెక్స్ కొనాలి, నాకు ₹1,00,000 వస్తున్నాయి, నేను సాటిస్ఫైడ్ ఉన్నా, తింటున్నా, బతుకుతున్నా, టీవీ చూస్తున్నా, పిక్చర్ పోతున్నా, తీర్థయాత్రలు పోతున్నా, వస్తున్నా, కూర్చుంటున్నా. దీంట్లో కావాలని టార్గెట్లు ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు ఈ ముదనష్టపు టార్గెట్ అనేది
ఒక ఇండివిజువల్స్ చాయిస్ కదా, మన ఇష్టం బై. నేను కదులుతా లేకపోతే లేదు. ఇప్పుడు మా అమ్మ అంటుంటుంది ఒకటి, అరే నీవేంద్ర 4:30-5కి లేస్తావు. మన రిలేటివ్స్ ఒకడు 10 గంటలకు లేస్తాడు, 11 గంటలకు లేస్తాడు, 11:30కు బ్రష్ చేస్తుంటారు. అసలు మనం తప్పు చేస్తున్నామా 4:30-5కి లేచి అంటది. మనకి నిద్ర ఎందుకు రాదురా, 6 దాటితే నిద్ర ఎందుకు రాదంటది. మనం ఏం చెప్పాలి? నేను ఒక 1 గంటకు 2 గంటలకు పట్టుకున్నా 6 గంటలకు లేస్తాను. దీంట్లో ఒకటి ఎట్లుంటుంది కాంప్లికేటెడ్ లైఫ్ అంటే నాలాంటి బికారీ మెంటాలిటీ ఉన్నాడు. అంటే నా మెంటాలిటీ అంత చీప్ మెంటాలిటీ కదా. అమూల్ పాలు, నేను అమూల్ పాలు తాగుతా, మామూలు అమూల్ పాలు 58 రూపీస్ లీటర్. అది 6:30 అయితే అయిపోతాయి. 6:30 అయితే అమూల్ పాలు దొరకవు. నేను అందుకోసం చచ్చినట్టు 6 గంటలకు లేస్తాను. హెరిటేజ్ పాలు తాగాను, తాగకుండా ఉంటా రోజంతా, కానీ హెరిటేజ్ పాలు తాగాను. ఎందుకంటే హెరిటేజ్ పాలు తాగితే మనం అనొద్దు, అట్లా తాగే వాళ్ళని హర్ట్ అవుతుంది. కానీ అది అంటే ఒక భయం. నేనన్నా మనం 6-6:30కు మనం కావాలని అమూల్ పాలు అయిపోతాయని లేస్తా అని. అట్లా కాదని నువ్వు అయినా 6 గంటలకు లేస్తావు అంటే లేచి 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 ఆ భయం కాస్త అలవాటుగా మారిపోయింది. 6:30 అయితే అమూల్ పాలు అయిపోతాయి, 6:30 అయితే అమూల్ పాలు అయిపోతాయి. 6 గంటలకు 2 గంటలకు పడుకున్నా 6 గంటలకు లేచుడు. మళ్ళీ నిద్ర రాదు. ఆ నిద్ర ఎప్పుడో మధ్యాహ్నం వస్తుంది. అప్పుడు అర్ధ గంట కొనుక్కు తీస్తే అయిపోతుంది. అంటే ఒక భయం నా అలవాటును మార్చేసి. ఎవరైనా అడిగిన అనుకోండి, మీరు ఎంత చక్కగా 5:30-6కి ఎలా మేల్కొంటారండి అంటే, అది మేల్కోవడం కాదురా నాయన, అమూల్ పాలు అయిపోతామని భయానికి 6 గంటలు వేస్తున్నా. ఆ రోజు అట్లా లేచి 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 5:30కు ఇట్లనే లేచిపోతాం. అరే 2 గంటలకు వండుకున్నావు, 1 గంటకు వండుకున్నావు కాదంటే అమూల్ పాలు మహిమ. అంటే పిసినారితనం అంటే కాదు. నేను హెరిటేజ్ పాలు ఈజీగా కొనవచ్చు, అమూల్ గోల్డ్ కూడా కొనవచ్చు. ఉంటాయి అమూల్ గోల్డ్ ఉంటాయి. 8-10 అయినా అమూల్ గోల్డ్ ఉంటుంది. అమూల్ గోల్డ్ ఎంత, అమూల్ పాలు ఎంత నార్మల్, అక్కడనే తేడా, అక్కడనే ఇన్స్పిరేషన్ నాకు. దెబ్బకి 5:30కు లేచి 6 గంటలకు రెడీ అయిపోయి 6:30 కన్నా ముందే పోయి అమూల్ పాలు తెచ్చేది. ఇది మంచి గుణమా అంటే కాదు. నిద్రను చంపుకోవడం, ముష్టి పాల కోసం నిద్రను చంపుకోవడం ఏంది అంటారు కొత్తవాడిని. హెరిటేజ్ తాగుదాం 12 గంటలకు లేచి, మధ్యాహ్నం లేచి హెరిటేజ్ తెద్దాం. ఎప్పుడు ఉంటాయి హెరిటేజ్ పాలు. పాల సెంటర్లో పోతే ఎప్పుడు 24 అవర్స్ ఉంటాయి హెరిటేజ్ పాలు. కానీ అమూల్ పాలు అయిపోతాయి. ఎందుకంటే మా లాంటి వాళ్ళు పేదవాళ్ళంతా అమూల్ పాలు తాగుతారు, గొప్ప వాళ్ళంతా హెరిటేజ్ పాలు తాగుతారు. అంటే ఒక అలవాటు కూడా సొసైటీలో. ఇప్పుడు అమూల్ ఫర్ ఎగ్జాంపుల్, అమూల్ పాలు 9 గంటల వరకు అయిపోలేదు అంటే బహుశా నా అలవాటు మారిండొచ్చు. అంటే నేను 6:30కి లేస్తుండొచ్చు. నేను రేర్ 6-6:30 దాటి లేవడం రేర్. అంటే అనుకోకుండా నిద్ర పట్టేసి ఏమైనా అయితే ఎక్కడో 6:45-7కి అట్లా లేస్తుంటా. కానీ లేకపోతే 4:30-5కే అమూల్ పాలు ఇన్స్పైర్ చేస్తాయి. అరే లేవరా అయిపోతాయి, లేవా కదా. గలీజ్ అనిపిస్తుంది కదా, కానీ మంచిది. అమూల్ పాలు దయతోని మనకు 5:30కు లేవటం అలవాటు అయిపోయింది. చూడండి ఇన్స్పైర్ ఎట్లా చేస్తాయి. సొసైటీలో కొన్ని థింగ్స్ నన్ను తొందరగా లేచేటట్టు చేస్తుంది కదా. ఇది చెడైనా మంచిదే. మామంటది అందరూ 10, 10:30, 11కి ఎట్లా లేస్తారు. నేనేమంటా అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యం, పూర్వజన్మ పుణ్యం. అది వాళ్ళకి ఎలాంటి నిద్ర ఇది కాదు, డిస్టర్బ్ కాదు. వాడు 10-10:30 కూడా లేచి మెల్లగా 11 బ్రష్ చేసుకుంటారు. మనం 8:30కి టిఫిన్ చేయకపోతే నడవదు మనకు. వాళ్ళు 11-11:30కి లేచి ఇట్లా అని స్విగ్గీ జొమాటోకి ఫోన్ చేసి ఇడ్లీయో దోశ అనేది తెప్పించుకుంటారు.
మనకంత లేదు కదా, మనం స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టాం. 8:30కి టిఫిన్ కావాలంటే 6:30కి లేచి ప్రిపరేషన్ చేయాలి. మనలాంటి దాని ఏమంటారు యముళ్ళు ఉన్నాక ఇంట్లో అందరూ తొందరగా లేవాల్సి వస్తుంది. మనకు కాఫీ తాగాలి, 6:30 లోపల కాఫీ కావాలి. అంటే ఇటువంటి కఠినమైన నిర్ణయం. ఈ కాఫీ బోడీ 9:30కి తాగొచ్చు కదా, 9:30 లోపల టిఫిన్ అయిపోవాలి ఎట్టి పరిస్థితిలో. సండే ఉండని మండే ఉండని. ఇంకా మా వర్కింగ్ డేస్ అయితే మా బాబు వెళ్ళిపోతాడు కనుక వానికి 8 o'clock వరకు మొత్తం రెడీ అయిపోవాలి. లేకపోతున్నాడు కదా, మా బాబు స్విగ్గీ జొమాటోలు ఆర్డర్ చేయడు, బయటికి తినడు, చచ్చినట్టు ఇంట్లో చేయాలి. అన్నీ చూడండి, అన్నీ ఇటువంటి కారణంగా మనలోని మార్పులు సద్గుణాలు వస్తాయి. మా అమ్మ అడుగుతుంది 10:30, 11కి ఎట్లా లేస్తారు అంటే లేస్తారు. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వాళ్ళకు నిద్ర ప్రాప్తి రస్తు అని దేవుడు ఇట్లా ఇస్తారు. లేకపోతే సగం రోజు అయిపోతుంది 11:30 లేస్తే. లేచి టిఫిన్ చేసే వరకు 1 అవుతుంది. మళ్ళీ అప్పుడు ఒక బిర్యానీ ఆర్డర్ ఇస్తారు, బాపన్ బిర్యానీ. వాళ్ళు ఏమేమి బిర్యానీని తెప్పించుకుంటారు మనకు తెలియదు కానీ, రోటీ అంటాడు, బిర్యానీ అంటాడు. మళ్ళీ స్విగ్గీ జొమాటోకి 3:30కు ఆర్డరు. మళ్ళీ సాయంత్రం పానీపూరీలు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ రేంజ్ వేరే. ఇప్పుడు మా బాబు కూడా చూస్తుంటాడు ఆ రేంజ్ని, ఎప్పుడు ఇన్స్పైర్ కాలే. అబ్బా నాన్న వాళ్ళు చూడండి 11:30కి లేచి బ్రష్ చేసుకొని స్విగ్గీ జొమాటో నుంచి దోశలు ఇడ్లీలు తెప్పించుకొని ఎంత హాయిగా ఉంటారు నాన్న అని లేపడరు. వాడు లేస్తాడు. వాడు ఎక్కువ వండుకుంటాడంటే 7:30, 8 వరకు. అంటే కాలేజ్ స్ట్రెయిన్ అయ్యి చదివేది ఎక్కువైపోయి ఎడ్యుకేషన్ చాలా ఎక్కువైపోతే వాడు 7:30, 8కి లేస్తాడు. 7:30, 8కి లేస్తే ఇప్పుడు ఎట్లుంటుంది, పెనాల్టీ ఎట్లా ఉంటుంది వాడికి? పాలు కాఫీ తాగే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ దుకాణం క్లోజ్ అయి ఉంటుంది, టిఫిన్ దుకాణం స్టార్ట్ అయి ఉంటుంది. అప్పుడు డైరెక్ట్ టిఫిన్ తినాల్సి వస్తుంది. నువ్వు 5:30 మాతో లేస్తే నువ్వు కాఫీ టీనో ఏమో తాగుతావు. నేను 8 గంటల వరకు పండుకుంటా అంటే నువ్వు డైరెక్ట్ టిఫిన్ చేయాల్సి వస్తుంది. అంటే సమాజంలో అందరూ 10:30, 9:30, సండే అయితే 11:30కి లేస్తున్నారంటే మనం ఇన్స్పిరేషన్ తీసుకునే అవసరం లేదు. మనకు సండే అంతే, మండే అంతే, ట్యూస్డే అంతే, ఏ వారం అంతే, ఏ ఇయర్ అంతే. మనకు న్యూ ఇయర్ లేవు, న్యూ ఇయర్ రోజు కూడా పండుకుంటాం, శివరాత్రి రోజు కూడా పండుకుంటాం, ఉపవాసం చేయం. అంటే సొసైటీ మన కట్టుబాట్లు అంతా వ్యతిరేకిస్తుంది. ఇది ఒక జీవితం అంటే జీవితమే, ఇది ఒక రకమైన జీవితం. సొసైటీ అంతా ఒక రకంగా జీవిస్తుంది. కొంతమంది పొద్దున్న 4:30కు యోగా క్లాస్కి పోతారు. ఎందుకంటే సొసైటీ యోగా అడుగుతుంది, సొసైటీ యోగా చేయమని అడుగుతుంది. రేపు పొట్ట బయటికి వచ్చింది యోగా, లావెక్కినాం యోగా, ఆయాసం వస్తుంది యోగా. సరే 4:30కు పోయి క్లాస్ అటెండ్ అవుతారు యోగా అయ్యి 6, 6:30కు బయటకు వస్తాడు. వచ్చి రోడ్డు మీద టీ తాగుతాడు. యోగా క్లాస్ అటెండ్ వచ్చి రోడ్డు మీద టీ తాగుతాడు. టీ తాగి కొద్దిగా మాటలు మాట్లాడుకుంటే న్యూస్ పేపర్ అటెండ్ అది 7, 7:30కు టిఫిన్ సెంటర్ దగ్గర పోయి మసాలా దోశలు, బటర్ ఇడ్లీలు, గీ కారం దోశలు, పూరీలు ఇలాంటివి తింటాడు. పొద్దున్న 4:30కు లేచి తప్పకుండా యోగా చేస్తాడు. చేసి యోగా చేయగానే నెక్స్ట్ ఏం చేస్తాడంటే రోడ్డు మీద టీ తాగుతాడు. కొంతసేపు అట్లా తిరిగి న్యూస్ పేపర్స్ అది గీ కారం దోశలు, బటర్ ఇడ్లీలు తింటాడు. 2 సమాజం ప్రకారమే చేస్తుండు వాడు. 4:30కు యోగా చేస్తుండు, అందరితో కలిసి యోగా చేస్తుండు, అందరితో కలిసి రోడ్డు మీద టిఫిన్ చేస్తుండు. దీంతో బహుశా యోగా వల్ల తన శరీరం పలచబడుతుందని భావిస్తున్నాడు. గంటన్నరకు ఏం చేస్తుండు, గీ కారం దోశ ఇడ్లీ తింటుండు, బటర్ ఇడ్లీ. 1:30 ముందు ఏం చేస్తుండు, తీవ్రమైన యోగా చేస్తుండు. మనకు ఆ అలవాట్లు లేవు. మనం ఏమైనా 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల రోజు అట్లా నడుస్తుంటాం. మనకు యోగా మనకు పడదు.
కాళ్ళు ఇట్లా చేసాడు, ఇట్లా చేసేది కానీ పట్టుకోకపోతే కష్టం, వీడియో చేయడం కాదని నేనేం చేస్తాను అంటే యోగా చేయను, ఉట్టిగా నడుస్తుంటా 5 కిలోమీటర్ 10 కిలోమీటర్, అదే యోగా మాకు. కాబట్టి మనము సొసైటీలో మనకు జరిగిన అన్యాయము, మనకు జరగబోయే న్యాయము, మనకు జరుగుతున్న న్యాయము, సొసైటీ వల్ల మనకున్న ఉపయోగాలు, సొసైటీని మనం ఫాలో చేస్తే మన బ్రతుకు బాగుపడుతుందా ఇబ్బందికరంగా ఉందా అనేది ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాల్సిన విషయం. లైఫ్ ఆషామాషి థింగ్ కాదు. డిసిప్లిన్ మనం పెట్టుకోవాల్సిన విషయం. సొసైటీని చూసి డిసిప్లిన్గా ఉండద్దు. ఆ సొసైటీ దేన్ని డిసిప్లిన్ అనుకుంటుంది అది కూడా ప్రశ్నార్థకం. సొసైటీలో 10:30కు లేచి స్విగ్గీ జొమాటో పెట్టుకోవడమే ఒక ట్రెండ్ అయిపోయింది అనుకోండి, అంటే అదే స్టాండర్డ్. ఏంట్రా 5:30కు లేచి ఏం చేస్తావు, ఏం పొడుద్దామని నిజమే ఒకసారి అనిపిస్తుంది. 4:30 5కు లేస్తే ఎవరు లేస్తారు, ఎవడు మొత్తం నిద్రావస్థలు ఉన్నారు, మనం లేచి ఏం పెడతాలే. మన దగ్గర ఇంటర్నెట్ ఉంది కనుక కంప్యూటర్ ఆన్ చేసుకుంటాం చూస్తుంటాం, కానీ లేకపోతే 5 గంటలకు ఎవడు లేవాడు. అందరు కష్టజీవులే. 12:30 1 వరకు బార్లలో కూర్చొని వస్తారు. వాళ్ళు పొద్దున 5:30కు లేవమంటే అన్యాయం కాదు. ఎవడు లేవాడు, ఏం చేయాలి, ఏం పొడవాలి. నిజమే 10-10:30 అయితే మేలుకుంటారు జీవాలు. అంటే మనం దేన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలను బయట 5 గంటలకు పోతే ఎవడు లేడు బయట. మెల్లగా 7:30కి వెళ్తారు ఇంటికి బయట. పిల్లలు ఏమంటారు, మనం 5:30కి ఎందుకు లేవాలి నాన్న అంటాడు. ఏం చెప్తాం, ఏం చెప్పలేదు. సొసైటీ అంత వండుకున్నప్పుడు మనం ఎందుకు మేల్కోవాలి, ఇది మన పట్ల అన్యాయం కాదా అంటాడు. కరెక్టే. అంటే సొసైటీలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్స్ కరెక్టా రాంగా అని మనం ఒక్కసారి బేరీ చేసుకోవాలి. సొసైటీ చాలా పెద్దది అది సొసైటీ. దాంట్లో పూటకో పరిణామం జరుగుతుంటుంది, పూటకో ట్రెండ్ పుడుతుంటుంది. అవన్నీ మనం ఫాలో చేయొచ్చా? మనం జీవితకాలం చారాలు పెట్టుకొనే బతకాలా? మనం పులిగా మారాలా? అదో ప్రశ్న. మన నక్క జీవితాలకు పులి చారాలు అవసరమా? ఇది నా కంక్లూజన్ ఏమంటే, మన నక్క జీవితాలకు పులి చారాలు అవసరమా? మనం ప్రకృతి సిద్ధంగా పులిగా పుట్టకపోవడం మన తప్పు కాదు. కానీ మనం పులిలా బతకాలి అంటే చారాల ద్వారా పులిలా బతకాలి అని అనుకోవడం ఖచ్చితంగా తప్పే. నక్కలా బతకడంలో ఏ తప్పు లేదు. దేవుడు నక్క జీవితం ప్రసాదిస్తే మనం నక్కలాగా బతకాలి. తోడేళ్ళుగా ఉండమంటే తోడేళ్ళుగానే ఉండాలి. అంటే మనకు సహజ సిద్ధంగా వచ్చిన గుణాలను మనం బేరీజు వేసుకోకుండా వేరే వాళ్ళ జీవితాలను కాపీ కొట్టడం ఏనాడు మనం మానేస్తామో మన జీవితానికి మనం న్యాయం చేసిన వాళ్ళు తప్పకుండా అవుతాము అని భావిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంపదీసి హైప్ బటన్ గిన మన యూట్యూబ్ వాడిస్తే దాన్ని నొక్కి పారేయండి అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.